నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. రైతుల్ని మోసం చేస్తే జైలుకు పంపుతా, వ్యవసాయంపై సమీక్షలో ఏపీ సీఎం వార్నింగ్. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు అఖిలపక్షం, దళారుల దోపిడీని అరికట్టాలని భట్టి డిమాండ్. అనంతలో జీవ సమాధికి సిద్ధపడ్డ స్వామీజీ, అడ్డుకునే ప్రయత్నాల్లో పోలీసు అధికారులు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఉగ్రవాదే, పాక్లోనూ పేలుళ్లు జరిపాడన్న ముషారఫ్. నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్, బంగారంపై కానరాని దంతేరాస్ ప్రభావం. అమరావతిలో మరో కీలక ఘట్టానికి మరికాసేపట్లో శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. కొత్త రాజధానిలో నిర్మించే ప్రభుత్వ శాశ్వత భవనాల నిర్మాణాలకు మధ్యాహ్నం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ బహిరంగ సభకు వేదిక కూడా సిద్ధమైంది. సుమారు 40,000 మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. సిఆర్డీఏ పరిధిలో మొత్తం 9 నగరాలు నిర్మించాలని భావిస్తోంది ప్రభుత్వం. ముందుగా పరిపాలనా నగరాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ప్రభుత్వ భవనాల సముదాయాలను నిర్మించేందుకు ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రత్యేక హోదా కంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతోనే ఎక్కువ లాభమంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత కొన్ని రోజులుగా ఊదరగొడుతున్నాయి. అయితే వీటికి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తోంది. మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షాలు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అటు రాజకీయంగానూ ఇటు అభివృద్ధి పరంగానూ కీలకంగా ఉన్న తరుణంలో రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగంగా పరిపాలనా నగర నిర్మాణాల పనులను ప్రారంభిస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్రానికి వస్తున్నారు అరుణ్ జైట్లీ. ఈ పర్యటనలో కీలక ప్రకటనలు ఉంటాయనే ఆశ అటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు టీడీపీ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. అమరావతిలో శంకుస్థాపన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరొక కీలక ఘట్టం ఈరోజు మధ్యాహ్నం ఆవిష్కృతం కాబోతోంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం అమరావతి నిర్మాణంలో భాగంగా సిఆర్డీఏ పరిధిలో 9 నగరాలను నిర్మించేందుకు ప్రభుత్వం డిజైన్లు చేసుకుంది. సో దీంట్లో భాగంగా మొట్టమొదటిగా అడ్మినిస్ట్రేటివ్ నగరానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సిటీకి సంబంధించిన పనులను ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించబోతున్నారు. ఈరోజు సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే శంకుస్థాపన శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించబోతున్నారో ఈ భవన సముదాయం ఏపీ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్కి సంబంధించిన ఏదైతే నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఆ శంకుస్థాపన శిలాఫలకం ఇది ఉంది. సో మొత్తం ఈరోజు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్కి సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరణతో పాటుగా ఇటు గుంటూరులోని అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి అలాగే విజయవాడలోని మరొక స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన పనులు కూడా ఇక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించే దిశగా అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేస్తారు. అలాగే దాంతోపాటుగా 7 రోడ్లకు సంబంధించిన సిఆర్డీఏ పరిధిలో సిఆర్డీఏ వ్యాప్తంగా 7 రోడ్లను కనెక్టివిటీ చేస్తూ ఏదైతే 7 రోడ్ల నిర్మాణం జరపాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేసుకుందో ఆ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి. ఏదైతే గేట్వేలో చంద్రబాబు నాయుడు విందు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అరుణ్ జైట్లీ అలాగే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర రాజధానికి సంబంధించి కానీ ఇతరత్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం ఏదైతే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందో ఆ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు. ఇటీవలే కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడుతో కానీ అలాగే రాజ్నాథ్ సింగ్తో అలాగే అరుణ్ జైట్లీతో ఉమాభారత్ వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చట్టబద్ధత తీసుకురావడం ఆ ప్యాకేజీకి చట్టబద్ధత తీసుకువచ్చే అంశంతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే 9th 10th షెడ్యూల్కి
సంబంధించిన విషయాలను కూడా వెంటనే ఒక కొలికి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకోవాలి, లేకుంటే పొలిటికల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి ఇదే విషయాన్ని కూడా విందు సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే పార్టీ అటు ప్రభుత్వ వర్గాలు కానీ టీడీపీ వర్గాలు కానీ ఒక ఆశతో ఉన్న ఈరోజు బహిరంగ సమావేశంలో ఏదైతే అరుణ్ జైట్లీ చట్టబద్ధతకు సంబంధించిన ఒక ప్రకటన చేసే అవకాశాలు అనే ఆశాభావాన్ని కూడా ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తాం. సో ఓవరాల్గా చూసుకుంటా అంటే అమరావతి రాజధాని నిర్మాణంలో ఈరోజు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. మధ్యాహ్నం 3:44 ఈ కార్యక్రమం అంటే శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. కెమెరామ్యాన్ ఎస్బీతో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి జరిగే లాభాలను పార్టీ నేతలకు వివరించనున్నారు ఆర్థిక మంత్రి. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ దాస్ కూడా ఈ భేటీకి అటెండ్ అయ్యారు. ఆంధ్రానాదం ధన్యవాదం పేరుతో నిర్వహిస్తున్న సభలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయం, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం అందాయంటే దానికి ప్రధాన కారణం మనందరూ అభినందించాల్సిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ నరేంద్ర భాయ్ మోదీ, మన యొక్క భారత ప్రధానమంత్రిని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. మోడీ గారి దేశాన్ని అంతా కూడా పరివర్తన తీసుకురావాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధిగా వెళ్లాలని, ప్రపంచంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా వెళ్లాలని ఆ యొక్క ఉద్దేశంతో రాత్రి మొవళ్లు పనిచేస్తూ ఉన్నాడు. కొత్త కొత్త ఆలోచనలు తెస్తూ ఉన్నాడు. అందరితో కలిసి పనిచేస్తామనే ఆకాంక్షను వెలుబుచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటికీ, లేదా తెలంగాణలో ఇంకో ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎందుకంటే రాష్ట్రాలు ముందుకు వెళ్ళందే కేంద్రం ముందుకు వెళ్ళదు, దేశం అభివృద్ధి చెందదు. ఆ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కి విభజన సందర్భంగా అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని గుర్తించి ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధ తీసుకుని మనం పరిష్కరించే మార్గంలో ప్రధానమంత్రి గారు వెళుతూ ఉన్నారు. నేను ఇక్కడ ప్రజాప్రతినిధి కాకపోయినా మన తెలుగువాడిగా ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఉండలేక నేను చర్చ సందర్భంగా, చర్చకు ముందు, బిల్లు పెట్టక ముందు, బిల్లు పెట్టినప్పుడు, బిల్లు పాస్ అయినప్పుడు, బిల్లు పాస్ అయిన తర్వాత దాని అమలు కోసం అని చెప్పని చర్చ జరిగినప్పుడు ప్లానింగ్ కమిషన్తో, ప్రభుత్వ పెద్దలతో వివిధ స్థాయిల్లో అన్ని విషయాలు చర్చించిన తర్వాత కొన్నేమో చట్టంలో పెట్టారు, కొన్ని చట్టంలో పెట్టలేదు, కొన్నేమో ఉత్త హామీలు ఇచ్చారు. నేను అవన్నీ వివరాల్లోకి బోధించుకోవాలి, సమయం కూడా లేదు మనకి. ముఖ్యంగా మనం ఆయన వినాల్సి ఉంది. వాటిని అమలు చేయడం కోసం కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం, శ్రద్ధ తీసుకుంటాం. ఎవరో ఏదో అంటారని, ఎవరో సన్మానం చేస్తారనో, లేకపోతే ఎవరో విమర్శిస్తారనో, లేకపోతే ఇంకేదో మాట్లాడతారనే ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలని నేను ఒకటే మాట చెప్పగలను. నాకు తెలిసిన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని సంస్థలు, ఇన్ని రకాలైన నిధులు మంజూరు చరిత్రలో జరగలేదు. ఆంధ్రప్రదేశ్కి మాత్రమే జరిగింది. చరిత్ర తెలిసిన వాళ్ళు, విషయాలు తెలుసుకోగలిగిన వాళ్ళు, తెలుసుకుందామనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ అర్థమవుతుంది. నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా కొంతమంది రకరకాల ప్రకటనలు చేస్తే నేను వచ్చిన తర్వాత వేదిక మీద చెప్పా. ఎందుకంటే అందరికి ప్రజలు బాగా తెలివైన వాళ్ళనే విషయం తెలిసిపోయిందని వాడు ఇచ్చేటికి స్వాగతాన్ని బట్టి. అందువల్ల దాని గురించి నేను మళ్ళీ వివరించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు ఆయన చెప్తాడు. నేను పార్లమెంట్లో శ్రద్ధ తీసుకున్నప్పుడు, ఆ శ్రద్ధ తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రం వాడు కాకపోయినా, ఈ విషయాలన్నీ ఆయనకి తెలవకపోయినా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభలో నాయకుడిగా శ్రీ జైట్లీ గారు పూర్తిగా నిండుగా మెండుగా నాకు అండగా నిలబడి పార్లమెంట్లో ఆ రోజు ఆయన సమర్థన చేయబట్టి, ఆయన నన్ను ఆంధ్రప్రదేశ్ విషయం కాబట్టి ముందు మీరు మాట్లాడండి నాకు అవకాశం ఇచ్చి తాను తప్పుకొని తాను వెనక కాస్త తగ్గి నాకు అవకాశం ఇచ్చి మాట్లాడిన బట్టి ఆ రోజు మన ఆంధ్ర గొంతు రాజ్యసభలో ఎత్తగలిగాం, సమస్యను దృష్టికి తేగలిగాం, కొన్ని సాధించగలిగాం, కొన్ని హామీలు పొందగలిగాం, దేశ దృష్టిని ఆకర్షించగలిగాం. అందుకని ఐ వుడ్ లైక్ టు రియలీ, దో ఈజ్ మై కొలీగ్ and like my younger brother, I would like to really compliment him from the bottom of my heart for whatever support he has extended to us on the floor of the Rajya Sabha
ఫస్ట్ పార్ట్. ద సెకండ్ పార్ట్, ఆ తర్వాత ఇవాళ ఈ ప్రత్యేక ప్యాకేజీ రావడానికి మొన్న రాష్ట్రం కేంద్రం సంప్రదించుకొని ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడానికి వీటన్నిటిలో కూడా నేను ఎంత ప్రయత్నం చేసినా, అందరి మిత్రులు పిలిచి సమావేశాలు పెట్టినా, నా దగ్గర ఉన్న వాటిని నిధులు నేను మంజూరు చేసినా, కానీ ప్యాకేజీ దీనికి పరిష్కారం కనుక్కోవడంలో ఆర్థిక మంత్రి సహకారం లేకపోతే సాధ్యమై ఉండేది కాదు. అందుకని మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, బీజేపీ తరఫున శ్రీ అరుణ్ జైట్లీ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది మన అదృష్టం. ఈ దేశానికి క్లిష్టమైన పరిస్థితుల అధికారం మన చేతికి వచ్చింది. సమర్థుడైన నాయకుడు వచ్చాడు, కానీ ఆర్థిక వ్యవస్థ క్లిష్టంగా ఉండింది. దాన్ని సరిదిద్ది ఓర్పుతో, నేర్పుతో, కూర్పుతో, మార్పుతో, చేర్పుతో ఆర్థిక వ్యవస్థని వాళ్ళ జవసత్వాలు వచ్చే విధంగా చేసిన వ్యక్తి శ్రీ అరుణ్ జైట్లీ అని చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఒకటి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా, రెండవది మన జిఎస్టీ బిల్లు సందర్భంగా ఐ have seen myself from close quarters and day and every day for most than a year. The amount of patience he has shown, the amount of perseverance he has exhibited, and the amount of persuasion he has taken up to deal with so many political parties across the country to evolve a consensus on a historic revolutionary bill, GST. The credit goes to the Finance Minister of India, Sri Arun Jaitley. That's why I would like to compliment him. అందుకని మిత్రులారా, అంతకన్నా నేను ఎక్కువగా విషయాలు ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మిగతా విషయాలని బహిరంగ సభ ఉంది, దాంట్లో మాట్లాడతాం. ఆ తర్వాత కూడా మాట్లాడుతూనే ఉంటాం. ఆంధ్రప్రదేశ్ సహకారం అనేది నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం అందుతూనే ఉంటుంది. ఆ విషయంలో మనం నిశ్చింతంగా ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీరందరూ ఆత్మ గౌరవంతో తల ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ చెప్పిందేమిటి, బీజేపీ చేసిందేమిటి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేవలసిందిగా మేమందరం కోరుతూ, నేను ఇంకెక్కువ సమయం తీసుకోకుండా మన సహచరుడు, కేబినెట్ సహచరుడు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ గారు, వారి ఆరోగ్యం కొద్దిగా చెప్పాను కదా, కొంత ఇబ్బంది ఉంది, వారు మాట్లాడతారు. అందరికీ ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా, మన ట్రాన్స్లేట్ చేసే సమయం పడుతుంది. అందరికీ ఆంగ్ల భాష అర్థమవుతుందా? మంచి సంతోషం. ఆయన తెలుగులో మాట్లాడలేదు కదా. ఇప్పుడు మనందరం కూడా చూసాం టీవీల్లో, సెప్టెంబర్ 7వ తారీఖు ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి దాన్ని తయారు చేయడం కోసం రాత్రి 11 గంటల వరకు తన యొక్క కార్యాలయంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో, అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ ప్రత్యేక హోదా స్థానంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల దృష్ట్యా అది సాధ్యం కాకపోయినప్పటికీ ప్రత్యేక హోదా వలన ఆంధ్రప్రదేశ్కు ఏ రకమైన ప్రయోజనాలు వస్తాయో ఆ రకమైన అన్ని ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు సమకూర్చడంలో శ్రమపడి ప్రత్యేక ప్యాకేజీని రూపొందించినటువంటి మన ఆర్థిక శాఖ మంత్రి గారు అరుణ్ జైట్లీ గారిని ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా మనం ముందు ఉంచవలసిందిగా నేను వారిని కోరుతూ ఉన్నాను. Our friend and senior colleague in the party and the government, Shri Venkaiah Naidu ji,
State President Shri Haribabu, MP Shri Gangaraju ji, our Prabhari Shri Siddharthnath Singh ji, distinguished ministers, MLAs, other party leaders present on the dais, and all party workers present in this hall today. I am very grateful to the state unit of the party for having organized this program today. This program is being held at a time when the government at the center, led by our leader Shri Narendra Modi ji, is completing half of its tenure. Venkaiah ji and I have been working together since our student days. There is one area where he scores over all of us. He can speak in 3 languages at the same time. And therefore people are able to understand him more. I don't have that facility. But for almost 45 years we have been working together. We have spent a large part of our life in opposition. Few experiences in government. But I think Venkaiah ji will agree with me that the manner in which the government headed by our Prime Minister Shri Modi ji is today functioning, it is establishing a new political culture in India. You have in the Prime Minister a leader who has the courage and capacity to take decisions. He is even willing to take tough decisions, at times even unpopular decisions, provided they are in the larger interest of the country. Compare this with the previous government, where everybody used to say that there is a policy paralysis which has struck the nation. Today people say, is he moving too fast? And that is how governments are supposed to be led. 2.5 years have gone by. This government has wiped out the word corruption from the corridors of Delhi. Even today when people speak of corruption, they speak of corruption of the previous government. Nobody is even willing to raise an issue against this government. On issues of national security, he has shown both clarity of mind and firmness, which is attached to the very character and philosophy of the BJP. We saw for almost more than 2 months one of the worst ever crises in Kashmir. But you had a strong leader and a strong government at the center, which was not willing to give a single signal that it is going to yield at the cost of national unity.
And that firmness finally has paid. Pakistan had made a routine activity of allowing its territory to be used for terrorism against India. And historically our response used to be, we will raise it at the international forum, we will isolate Pakistan, some diplomatic initiatives will be taken. For the first time you have a government in Delhi which has told the neighboring country that if you indulge in terrorism in India, you will have to pay a price for it. And the cost of allowing your territory to be used for terrorism will become unbearable on you. People were surprised that the government of India could take such a decision and our armed forces could with such great competence and patriotism execute that decision. For the first time in history,